రాత్రి మాత్రమే నిద్రపోయి తెల్లారిదా పడుతున్నానండి. ఎందుకంటే స్టే వచ్చింది. కొంతకాలం అన్నా పట్టుకుంటాం, కనీసం ఒక 6-7 నెలలను పట్టుకుంటాం అన్న ఉద్దేశంతో రాత్రి మాత్రం నిద్రపోయండి. అప్పుడు దాని నిద్ర కూడా బాలేదండి. తెల్లవారులు అసలు ఎవరు గుర్తుకొస్తున్నారంటే ఈయన గారే గుర్తుకొస్తున్నారండి. మాకు గుర్తుకొచ్చేది ఇంకొకరు లేరు. పొలాలు ఏమైపోయినా సార్ బీళ్ళు అయిపోయినా పొలాలు మేము సరిగా పని చేసుకోలేక అట్లాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. మీరైనా సార్ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని దీని మీద ఎవరితో మాట్లాడాలి, ఏ అధికారితో మాట్లాడితే మా ఉండవల్ని డిలీట్ చేస్తారా, ఆ ఉండవల్ని డిలీట్ చేసి దాని కింద ఆ కూలింగ్ లేకుండా మాకు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మీరు చేస్తే రోడ్డుకి ఏ ఒక్కర్లేదు సార్. మా పొలాలు ఆయన ఇబ్బంది రాజధాని ఆగిపోట్ల ఆయన చేరిగా ఇబ్బంది లేదు. ఆయన చేరి అక్కడ ఎలగుళ్ళే కట్టాయండి, బ్రహ్మాండంగా ఉంది. ఆయన బాగానే మాట్లాడుతున్నాడు, ఏ ఇబ్బంది లేదండి. ఇంకా అవతల చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. పరిమి ఆ ఏరియాలో చాలా మంది పొలం ఇచ్చేవాళ్ళు. మా ఊరు ఎందుకు కావాలండి? ఎంత మాది 12 ఎకరం లేదా మొత్తం 2000 ఎకరం ఇవ్వనాళ్ళు ఏం వదిలేస్తే కొంపలేమంటూ పోయి ఆయన సొమ్మే ఇస్తున్నాడా? మా సొమ్మే. ఈ భూమి మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందింది లేదు. 20 రకాల పంటలు పండుతాయి ఈ భూములు. ఒక్క ఉండవల్లిలో దాదాపుగా 70 రకాల పంటలు, పూల పంటలు కానివ్వండి, కూరగాయల పంటలు కానివ్వండి, వాణిజ్య పంటలు కానివ్వండి. నిద్రపోని గ్రామం ఈ ప్రాంతంలో ఉందంటే అది ఉండవల్లే. అన్ని రకాలుగా కాటాలకి రాత్రిపూట కాటాలు పెడతాం మేము, పగలు టైం లేక. రాత్రిపూట బస్తాలు ఎత్తుతాం, వచ్చే కూరగాయల బస్తాలు. తెల్లవారుజాము సోదరు చెప్పింది 1 గంటకు వచ్చి పూలుకు వస్తారు. నిద్రపోని గ్రామం ఉండవల్లి. ఒక ముఖ్యమంత్రికి ఆశ్రయం ఇచ్చిన గ్రామం ఉండవల్లి. ఇట్లాంటి గ్రామంలో మేము పూర్తిగా ఎవరి జోలికి వెళ్లకుండా అసలు దాదాపుగా పోలీసు బూట్స్ అప్పుడు కూడా వినపడలేదండి మాకు. ఇక్కడ ఈ ప్రాంతంలో దహనాలు జరిగేదాకా ఏమన్నా మమ్మల్ని పోలీసు వారు కబురు చేస్తే మేమే వెళ్ళేవాళ్ళం. ఒకసారి కూలింగ్ అని భయభ్రాంతులు చేస్తూ, ఒకసారి ఎక్యుజేషన్ అని భయభ్రాంతులు చేస్తూ, ఒకసారి రోడ్లని భయభ్రాంతులు చేస్తూ. యథార్థంగా ఈ రోడ్లు ఎప్పటికంటే 70 సంవత్సరాల తర్వాత వీళ్ళకి అవసరం అంట. ఇవాళ ఎక్యుజేషన్ చేస్తారంట. రోడ్డు సెన్స్ తీసి అంత ట్రాఫిక్ ఉంటే ఎక్కడైనా ట్రాఫిక్ సంబంధించి సరిపోయినంత రోడ్డు వేసుకోవాల్సింది ప్రభుత్వ నిబంధన. రాజ్యాంగాలని ఇక్కడ అమలు పరిచేది లేదు, రూల్స్ అమలు పరిచేది లేదు. ఏకపక్షంగా రైతు మీద పడి ఎడాపెడా అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారండి. ఏ రైతు కూడా నిద్రపోవట్లేదు. మామూలుగానే తను సొంత పని కోసం వచ్చి వెళ్ళే రైతులని ఇక్కడ గతంలో ఇంతకుముందు చెప్పారు ఇబ్బందులు పెడతారు. కార్డు చూపిండంట. రైతుకి ఎవడ కార్డు ఇచ్చాడండి? రైతుకి ఎవడన్నా కార్డు ఇచ్చాడా నువ్వు రైతు అని? పోనీ నేను అడిగాను, ఒక అధికారిని అడిగితే మాకు కాకి బట్టలే అంటే కాకి బట్టలు డ్రైవర్ వేస్తాడు, ఆటో డ్రైవర్ వేస్తాడు. ఎట్లా రైతుల్ని ఆపటం, రైతులను బలవంతంగా పొలాల్లోకి వెళ్లకుండా చేయటం, రైతు కూలీలను గంటసేపు నిలబెట్టడం, ఇవన్నీ ఎందుకంటే రైతు అంతటా రైతు పారిపోయే విధానాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇది పూర్తిగా ఏకపక్షంగా ఉంది. తమ గతంలో ఒకసారి రైతుల మీదకి వెళ్తే ఊరుతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో 1 సంవత్సరం కూడా సరిపోయే భూములు కలకట్ట ఉంది. ఇక్కడ రైతులు వదిలిపెట్టుకుని 37 డొంక ఉంది, తర్వాత పల్లార డొంక ఉంది, ఆ తర్వాత ఉండవల్లికి రాజధానికి లింక్ అయ్యే డొంకలు ఉన్నాయి. ఈ డొంక రోడ్డు దాదాపుగా డెవలప్ చేసుకుంటే ఇప్పట్లో దాదాపుగా 20-25 సంవత్సరాల దాకా నీకు రోడ్డు కేవలం నీ ఒక్క స్వార్థం కోసం, నీకు ఆశ్రయించిన గ్రామాన్ని నాశనం చేయడం కోసం అనుమతి లేని ఇంట్లో ఉంటూ ఇక్కడ మా మీద అనునిత్యం మా మీద బలవంతంగా ఈ పోలీసును ప్రయోగించడం కానీ, ఈ చట్టాలు ప్రయోగించడం కానీ, రిజిస్ట్రేషన్ కాకుండా చేయడం కానీ ఈ రైతుకు నిద్రపట్టిన పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి నేను దాదాపుగా ప్రతిరోజు పొలంలోనే ఉంటా, బయటికి ఎప్పుడు రాలా. ఇప్పుడు తమరు వస్తున్నారని మీకు విన్నవించుకున్నామని మరీ వచ్చాను. మీరు తప్ప మాకు ఇవాళ ఎవరు దాదాపుగా దిక్కులేని పరిస్థితి కనబడుతుంది. మీరు గట్టిగా మా వెంటుంటే మేము మీ వెంటుంటాం. మీరు మా తరఫున పోరాడండి, మేము మీ అనుకుంటాం. మాకు భూములు అమ్ముకోవటం ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరు చిన్న రైతు ఎకరం లోపలైతే పండించుకోవటమే ముఖ్యం. ఈ ధర చెప్పే మిత్రులు ఏంటంటే ప్రభుత్వం ధర నిర్ణయించింది 36 లక్షలని. అప్పుడు రాజధాని ప్రకటించక ముందే 3.5 కోట్లకి దేవకరాజు గంగరాజు గారు కొన్నారు ఈ ప్రాంతంలో. ఈరోజు ప్రభుత్వం ప్రకటించే ధర గురించి మేము ధర విషయం మాట్లాడుతున్నాం. 36 లక్షలు ఎక్కడ? 5 సంవత్సరాల క్రితం గోకరాజు గంగరాజు కొన్న భూమి 3.5 కోట్లు ఎక్కడ? ముఖ్యంగా ఉండవల్లి మీద పడి నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము మిమ్మల్ని శరణు చేస్తున్నాం. మీరే మాకు శరణం. మీరు మీ వెనుక మేము ఉంటాం. మీరు మమ్మల్ని రక్షించండి. ధన్యవాదాలు.
అంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.